ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము నుండి 12వ వచనం వరకు దేవుని యొక్క వాక్యమును మనము భయభక్తులతో చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహా ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. చదవబడిన వాక్యం ప్రభు దీవించుగాక. దయచేసి కూర్చోవచ్చు. హల్లెలూయా. సంఘముగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. సరే, కొద్ది నిమిషాలు మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని గమనిద్దాం. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను తీసుకున్నటువంటి లేఖన భాగం ఏమిటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు దాదాపు అన్ని పత్రికలు ఆయనే రాశాడు. అన్ని పత్రికలు మత్తయి గారు, మార్కు, లూకా, యోహాను, వీరందరూ యూదా, ఈ విధంగా కొందరు కొన్ని పత్రికలు రాస్తే మిగతా పత్రికలన్నీ కూడా రాసింది ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు. వినబడుతుందా? కొంచెం వాయిస్ పెడితే బాగుంటుందన్న ఆలోచన. ఏమండి, అన్ని పత్రికలు అపోస్తలుడును ప్రవక్త అయినటువంటి పౌలు గారు రాశారు. అయితే బైబిల్ గ్రంథమంతా రాసింది ఎవరు అంటే దాదాపు అందరు యూదులే. కానీ ఒకే ఒక్క అన్యుడు మాత్రం ఒక పుస్తకం రాశాడు. అది ఎవరంటే లూకా గారు. వైద్యుడైన లూకా గారు, ఆయన మాత్రం అన్యుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరులు మీకు చెప్పిందంటే, ఎఫెసీ పత్రికను పౌలు గారు రాస్తూ ఏమంటున్నాడంటే, దేవుని చిత్తమును గూర్చిన మర్మమును ఆయన తెలియజేస్తున్నాడు.
మనకు వర్తమానం ఏంటంటే దేవుని చిత్తమును గూర్చిన మర్మము. హల్లెలూయా. దేవుని చిత్తము ఒక మర్మంగా ఉంది ఈరోజు. ఆమె దేవుని చిత్తం ఏ విధంగా ఉందంటయ్యా? ఒక మర్మముగా ఉంది. ఆయన అన్ని విషయాలు అనేకమని అన్యజనులతో, సంఘాలలో ఉన్న వారితో ఆయన మాట్లాడుతూ రాశాడు. కానీ దేవుని చిత్తమును గురించిన మర్మమును ప్రత్యేకంగా ఆయన ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్నాడు. అందరమేనా? మీరు స్పందించాలా? హల్లెలూయా. దేవుని చిత్తమును గురించిన మర్మమును ఆయన ఎఫెసీ సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ జగత్తు పునాది వేయబడక మునిపే అని ప్రారంభించాడు. సంఘముతోటి ప్రారంభించి ఏమంటున్నాడంటే, మీరు చూడండి 4వ వచనములో, ఎట్లనగా ఎవరి ప్రియుని యందు? తన ప్రియుని యందు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క కృప మహిమకు కీర్తి కలుగును. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము హల్లెలూయా నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తమును ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఏమంటారంటే, క్రీస్తు యేసు పట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. ఎందుకు ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోవాలి? క్రీస్తు యేసు లోపల మనల్ని ఎందుకు ఆయన ఏర్పరచుకోవాలి? పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండాలని దేవుడు ఎందుకు ముందుగా నిర్ణయించుకున్నాడు? ఆమేన్. అనగా అర్థమవుతుందా? ఎందుకు నిర్ణయించుకుంటే దేవునికి ఒక చిత్తం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక సంకల్పం ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కుమారుడుగా పంపిన యేసుక్రీస్తు లోపల మనము పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలని ముందుగా ఆయనకు ఒక చిత్తం ఉంది. ఆయన చిత్తము చొప్పునే సమస్తమును జరిగించుచున్నాడు అని పౌలు గారు అంటున్నాడు. అన్నాడా లేదా? 10వ వచనంలా అన్నాడా లేదండి? హల్లెలూయా. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట మనల్ని? ఈరోజు సంఘమునికి వచ్చా కాబట్టి ఈరోజు మనల్ని ఏర్పరచుకున్నాడా? లేదా తల్లి గర్భములోకి వచ్చినప్పుడు మనల్ని ఏర్పరచుకున్నాడా? హల్లెలూయా. మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట ఆయన? జగత్తు పునాదికి మునిపే. హల్లెలూయా. జగత్తు పునాదికి ముందే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని యోబు గారు మాట్లాడుతూ ఉంటే, యోబు గారితో మాట్లాడుతున్నాడు. చదవండి యోబు గ్రంథం. మీరు త్వరగా చదవాలి, కొన్ని లేఖనాలు ఉన్నాయి నా దగ్గర. త్వరగా ఫాస్ట్, ఒక 1 అవర్లో దాన్ని కంప్లీట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎక్కువ సమయం తీసుకుని ఇష్టపడడం లేదు. త్వరగా యోబు గ్రంథం 38వ అధ్యాయం 3 నుంచి 7 దాకా చెప్పు. చదవండి త్వరగా. ఆ యోబుతో అంటున్నాడు, పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. యోబు, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నీవు నాకు తెలియజెప్పు యోబు.
నేను భూమికి పునాదులు వేసినప్పుడు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడుంటివి? నువ్వు ఎక్కడున్నావు చెప్పండి. ఆమేన్. నేను భూమికి పునాదులు వేయబడక మునుపు నువ్వు ఎక్కడ ఉన్నావు? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పు. నీకు వివేకము జ్ఞానం ఉన్నట్లయితే నువ్వు నాకు దాన్ని చెప్పు. నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. హల్లెలూయా. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో హల్లెలూయా. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటు చేసుకున్న విధానమును గురించి యోబుతో ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు. యోబుతో ఏమంటున్నాడు ఇక్కడ? యోబుతో ఏమంటున్నాడండి? యోబుతో ఏమంటున్నాడు? పౌరుషము తెచ్చుకొని నడుం బిగించుకొని నేను నీకు ప్రశ్న వేస్తాను, నీవు దానికి సమాధానం చెప్పు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నువ్వు దానికి సమాధానం చెప్పు. యోబు, ఉదయ నక్షత్రములు కూడి పాడినప్పుడు దేవదూతలు జయధ్వనులు చేసినప్పుడు భూమికి పునాది వేయబడక మునుపు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఎక్కడ ఉన్నావో చెప్పు అంటే యోబు మాట్లాడడం ఆపేశాడు. ఇక దేవుడు అంటున్నాడు, పౌలు గారు ఏదైతే చెప్పాడో దాన్ని దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. ఇంకొక చోట ఏమంటున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలుడైన పౌలు గారులో పరిశుద్ధాత్మగా ఉండి ముందు నిర్ణయం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ముందు నిర్ణయం గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు పౌలు గారిలో ఉండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసు లోపట మనము దేవుని ఎదుట పరిశుద్ధులము నిర్దోషులనై ఉండవలనని, క్రీస్తు యేసు లోపట ఆయన మనను ఏర్పరచుకొని ఏర్పరచుకున్న ఏర్పాటు చేసుకున్న ముందు నిర్ణయమును బట్టి రోమీయులు రాసిన పత్రికలో మాట్లాడుతూ 8వ అధ్యాయము చదవండి, 28 నుంచి దయచేసి. 139వ పేజీ చూడండి. దేవుడు ఎవరినైతే జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమించాడో ఆ ప్రేమించిన వారికి, అనగా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవే. ఎందుకంటే తన కుమారుడు సహోదరులందరిలో మొదటగా జ్యేష్ఠుడుగా ఉన్నట్లు దేవుడు ఎవరిని ఎరిగాడు? ఎప్పుడు ఎరిగాడు ఆయన? చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు ఎరిగాడంటే ఆయన ముందుగా ఎవరిని ఎరిగెనో వారు తన కుమారునితో, ఆయన కుమారుడు ఏ విధంగా దేవుని యొక్క స్వరూపము, దేవుని పోలిక గల స్వరూపంలో ఉన్నాడో ఆ స్వరూపము గల వారు అగుటకుటు ఆయన వారిని ముందుగా నిర్ణయించెను. ఆయన ఎవరినైతే ముందుగా నిర్ణయించి పిలిచాడో వారిని పిలిచెను. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా చేశాడు. ఎవరిని నీతిమంతులుగా చేశాడో వారందరినీ కూడా ఆయన మహిమపరిచాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మహిమ కార్యాలన్నీ కూడా జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క మనస్సులో, ఆయన హృదయములో ఆయన నిర్ణయించుకున్నాడు.
అది దేవుని యొక్క చిత్తము. ఆమేన్, హల్లెలూయా. అందరికి అర్థం కావాలా? ఈ మెసేజ్ మీకు అర్థం కాకపోతే ఏదో విన్నామా పొయ్యమన్నట్లు కూడా మీకు ఖచ్చితంగా అర్థం కావాలా. నేను చాలా విషయాలు ప్రవక్త వర్తమానంలో కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను కొన్ని. హల్లెలూయా. దేవుని చిత్తము అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా, తప్పదు, తెలుసుకోవాల్సిందే. ఎవరినైతే జగత్తు పునాది వేయడానికి మునిపే ఆయన నిర్ణయించాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ వారిని పిలిచాడు, వారిని నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేసిన వారిని ఆయన మహిమపరిచెను. మహిమ కార్యము కూడా ఎప్పుడు అయిపోయింది. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో దాని గురించి, ముందు నిర్ణయం గురించి, ఏర్పాటు చేసుకున్న వారిని గురించి అపోస్తులుడును ప్రవక్త అయిన యోహాను కూడా మాట్లాడుతూ, గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరైతే రాయబడి ఉన్నదో వాడు మాత్రమే మహిమ పరచబడి ఆ యొక్క రాజ్యములకు ప్రవేశిస్తాడు అన్నాడు. చూడండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. 241 అండి. 241 పది చదవండి సిస్టర్. ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడిన వారే అందులో దేవుని యొక్క రాజ్యమైన ఆ యొక్క దేశంలోకి ప్రవేశించుదురు గాని నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అబద్ధమును జరిగించి ఏదైనను దానిలో ప్రవేశించదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఈ ముందు నిర్ణయములో ఆయన ఒక లెక్క ఉంది. ఆయనకి అన్యజనులలో ఒక లెక్క ఉంది ఆయనకి, అది మనకు తెలియదు. వింటున్నారా? యూదుల లెక్క చెప్పాడు ఆయన. హల్లెలూయా. యూదులకు లెక్క ఉందా? యూదులకి 1,44,000 మంది లెక్క చెప్పాడు. హల్లెలూయా. కానీ అన్యజనులకు ఒక పిరమిడ్ ఉంది. పిరమిడ్ పైన ఉన్నటువంటి రాళ్ళ సంఖ్య 1,44,000. ఆమేన్. కానీ పిరమిడ్ లోపల ఉన్న లెక్క ఆయన చెప్పలేదు. హల్లెలూయా. ఆ లెక్క ఏదో దేవుడికి మాత్రమే తెలుసు. ఆ లెక్క దేవుడికి మాత్రమే తెలుసు కాబట్టి ఆ లెక్కను దేవుడి పునాది వేయబడక మునిపే నిర్ణయించిన దేవుడు మనం ఎలా రావాలంటే దేవుడి దగ్గరికి క్రీస్తు యేసు ద్వారా రావాలా. క్రీస్తు యేసు ద్వారా రావాలి కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు. ఇప్పుడు చదవండి 5వ వచనం ఏమంటున్నాడు? 1:5. ఎవరిని? యేసుక్రీస్తు ద్వారానే రావాలంట. ఎవరి ద్వారా రావాలా? యేసుక్రీస్తు ద్వారానే రావాలా. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా ఆయన మనల్ని కుమారులు కుమార్తెలుగా స్వీకరించడానికి ముందుగా ఆ జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకొని చదువు బ్రదర్. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో ప్రేమ చేత మనలను ఏర్పరచుకొనెను. ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఏది చేసుకున్నాడు? ఆయన ముందుగా నిర్ణయించాడు. ఎవరి ద్వారా రావడానికి? క్రీస్తు యేసు ద్వారా రావాలి. క్రీస్తు యేసు, వింటున్నారా? క్రీస్తు యేసు ద్వారా రావాలా. హల్లెలూయా. చెప్తాను, బాగా గమనించండి. ఆయన నిర్ణయం కనుకునే మొదటగా ధర్మశాస్త్ర కాలాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్ర కాలమును ఇచ్చి ధర్మశాస్త్రం కింద పాపం అంటే ఏందో ఆయన తెలియజేశాడు.
పాపములో ఆయన అందరిని ఇరికించాడు. పాపములకు లోబడేటట్లుగా ఆయన చేశాడు. పాపం అంటే ఏదో తెలుసుకునేటట్లు ఆయన చేశాడు. ఈ లోక మూలపాఠాలను నేర్పించాడు. హల్లెలూయా. అన్ని నేర్పించిన తర్వాత ఒక మాట అంటున్నాడు. ఏమంటాడంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటున్నాడు. చూడండి, గమనించండి. 4:1-7 170వ పేజీ. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-7 వచనాలు. మరియు నేను చెప్పినదేమనగా అంటున్నాడు దేవుడు, నేను చెప్పేదేమనగా వారసుడు అన్నిటికిని కర్త అయి ఉన్నను. వారసుడు అన్నిటికిని కర్త అయి ఉన్నను. బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. హల్లెలూయా. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అవును అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆ దినములో ఉండును. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అది అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ప్రైజ్ ది లార్డ్. చాలు బ్రదర్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరికీ అర్థమవుతున్నదా? మొదట గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కానీ మీరు క్షమించండి, ఇప్పుడు చదివినట్టు 4వ అధ్యాయంలో కానీ మీరు గమనించినట్లయితే 1-7 వచనాల్లో దేవుడు ఒక వ్యక్తిని మొదట అధికారము గల వ్యక్తిగా ఉంచాడు. దాసుడు కాదు ఆయన, అధికారము గల వ్యక్తి. హల్లెలూయా. ఆయనకి పెండ్లి వస్త్రం ఉన్నది, ఆయనకు అధికారం ఉన్నది, ప్రపంచమును శాసించే శక్తి ఉన్నది, అన్ని ఉన్నాయి. ఆ కుమారుడు ఎవరంటే మొదటి ఆదాము. ఆమేన్. అందరూ స్పందించాలి. హల్లెలూయా. అది ఆదాము అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు, ఒక యజమానుడుగా ఉన్నాడు, దేవుని కుమారుడిగా ఉన్నాడు, అన్నీ కలిగి ఉన్నాడు ఆదాము. హల్లెలూయా. ఎప్పుడైతే ఆదాము తన యొక్క అధికారాన్ని, తన యొక్క పెళ్లి వస్త్రమును, తన యొక్క ఏలికను, ఈ ప్రపంచం మీద హక్కు పత్రాన్ని పోగొట్టుకున్నాడు, ఆదాము దాసుడుగా మారిపోయాడు పాపానికి. అవునా కాదా? ఆదాము పాపమునకు, ఆదాము శ్రీమతి ఆదాములిద్దరూ దాసుడుగా మారిపోయారు పాపము జరిగినప్పుడు. హల్లెలూయా. పాపములుగా మారిపోయినప్పుడు వాళ్ళకి పెళ్లి వస్త్రం వెళ్ళిపోయింది, వారి దగ్గర నుండి అధికారం వెళ్ళిపోయింది, వారి దగ్గర నుండి ప్రపంచమును ఏలే మాట ద్వారా శాసించే అధికారం పోయింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దానిని ఇక్కడ ఏమంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారంటే, తనకు కుమారుడుగా మనల్ని స్వీకరించడానికి ఆదాము పోగొట్టుకున్నాడు కనుక ఆదాము ఆ కార్యాన్ని చేయలేడు, మోషే ఆ కార్యాన్ని చేయలేడు, ప్రవక్తల కార్యాన్ని చేయలేడు, అపోస్తలుల కార్యాన్ని చేయలేరు. ఈ కాలంలో ఉన్నటువంటి ఎంత గొప్ప ప్రవక్తలైనా, దేవుని కుమారులు కుమార్తెలైనా ఏదోలో పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క పెళ్లి వస్త్రమును, ఆ యొక్క అధికారమును, ఆ యొక్క ఏలికను మరలా తీసుకొచ్చి ఆయన పిల్లలకి అలా ఇవ్వాలంటే, అలా చేయడానికి గల ఒక సమర్థుడైన యోగ్యుడైన ఒక వ్యక్తి కావాలా. ఆమేన్. యోగ్యుడు కావాలా దాన్ని ఇవ్వడానికి. ఎందుకు మనం యోగ్యులము కాదు అంటే, మనం స్త్రీ పురుషుల యొక్క సంతానమై ఉన్నాం. కానీ స్త్రీ ద్వారా మాత్రమే వచ్చే ఒక వ్యక్తి కావాలా. స్త్రీ ద్వారా మాత్రమే, కన్యక గర్భము ద్వారా వచ్చే ఒక వ్యక్తి మాత్రమే దాన్ని చేయగలడు. హల్లెలూయా. అలాంటి వ్యక్తి మాత్రమే దాన్ని చేయగలడు. కనుకనే ఇక్కడ క్రీస్తు యేసును జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నిర్ణయించుకున్నాడు. తెలుసు దేవుడికి
ఆదాము తప్పు చేస్తాడని తెలుసు, శ్రీమతి ఆదాము తప్పు చేస్తారని తెలుసు, వారు పడిపోతారని తెలుసు, అధికారాన్ని పోగొట్టుకుంటారని తెలుసు. ఏమండి? హల్లెలూయా. అన్నీ తెలుసు దేవుడికి. కానీ దేవుడు చేశాడు. ఆదాము పడిపోకపోతే పాపం ఎలా ఉంటుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఆదాము పడిపోకపోతే మరణం రుచి మనకు తెలియదు, పాపం రుచి మనకు తెలియదు, విమోచన మనకు అర్థము కాదు, రక్షణ మనకు అర్థం కాదు, స్వస్థత మనకు అర్థం కాదు, దేవుని కార్యాలు మనకు అర్థం కావు. అవే ఇవన్నీ చెయ్యడానికే దేవుడు ధర్మశాస్త్ర సంబంధమైన మూలోపదేశముల వైపు తిప్పడానికి మొదటగా దేవుడు దాన్ని చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మొదటి ఆదాము చేయలేని దాన్ని అందరూ వింటున్నారా? మొదటి ఆదాము చేయలేడు, ప్రవక్తలు చేయలేరు, అపోస్తలులు చేయలేరు. చేయలేని దాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయనే పాత నిబంధనలో యెహోవాగా ఉన్న ఆ దేవుడే కడపటి ఆదాముగా వచ్చి, ఆమేన్, ఏమన్నాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు ఎవరు పంపించాడంట? కుమారుని పంపించాడా? ఆయన వచ్చాడా? కుమారుని పంపించాడా? ఆయన వచ్చాడా? చెప్పండి. కుమారుడి పంపించాడా? దేవుడు అక్కడ కూర్చొని కుమారుని పంపించాడా? లేకపోతే దేవుడే కుమారుడిగా మారాడా? దేవుడే కుమారుడిగా మారాడు. మొదటి ఆదాము చేయలేని కార్యాన్ని కడపటి ఆదాముగా ఉండి ఆయన నెరవేర్పు చేశాడు. ఆదాము దాన్ని పోగొట్టాడు, యేసుక్రీస్తు దాన్ని తీసుకొచ్చాడు. ఆదాము దాన్ని పోగొట్టుకున్నాడు, యేసుక్రీస్తు దాన్ని జయం పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు? ఏ యోగ్యుడు యోహాను చూసినప్పుడు కనబడలేదు, ఆకాశములో గాని పరలోకములో గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఎవడనో కనబడనందున నేను బిగ్గరగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏమంటున్నాడు? ఏడవకము యోహాను, దావీదు వేర్చుకును, యూదా గోత్రపు సింహము ఆ గ్రంథమును మన కొరకు తెరవడానికి జయం పొందెను. హల్లెలూయా. ఆ 7 ముద్రల గ్రంథమును తెరవడానికి, అధికారం ఇవ్వడానికి, మరలా ఏలడానికి, ఆ సింహాసనంలో కూర్చోడానికి ఏం చేశాడు? యేసు వారు జయం పొందాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇప్పుడు ఆయన ఏం చేయాలా? మొదటి ఆదాము చేయలేని కార్యాన్ని కడపట ఆదాము చేయాలి. కాబట్టి మన కుమారుడైన ఆదాము దాసుడిగా మారాడు, కాబట్టి పాపములో ఉన్నాడు, కాబట్టి మరణాన్ని జయించలేకపోతున్నాడు, కాబట్టి దత్తపుత్రత్వాన్ని పోగొట్టుకున్నాడు, కాబట్టి హల్లెలూయా. ఇప్పుడు ఆదాము ఏం చేయాలా? మొదటి ఆదాము చేయలేని కార్యాన్ని ఇప్పుడు దేవుడు చేసి చూపించాలి. ఏం సార్, అంతేనా? మొదటి ఆదాము చేయలేని కార్యాన్ని యేసుక్రీస్తు కడపటి ఆదాముగా వచ్చేయాలి. ఆమేన్. ఇప్పుడు కడపటి ఆదాము కాబట్టి ఈయన కూడా వచ్చాడు. వచ్చి ఈయన కూడా ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అవునా? కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడి కుమారుడుగా వచ్చి ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాడు? ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆయన విమోచించడానికి హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు మొదటి ఆదాము చేయలేకపోయాడు, కానీ కడపటి ఆదాము ఎప్పుడంటే ఆదాము ఏ యొక్క దాసుని రూపంలో ఉన్నాడో ఈయన కూడా దాసుని రూపంలోకి వచ్చేసాడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది? ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి, హల్లెలూయా, దాసుని స్వరూపమును ధరించి తను తాను రిక్తికునిగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 చదవండి బ్రదర్. 2:6 ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట
హల్లెలూయా. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. ఎవరు పోలిక పుట్టాడు ఆయన? మనుషులు దేవుడు అయ్యుండి కూడా దేవుడు ఎలా పుడుతున్నాడు ఇక్కడ? మనుషుల పోలిక పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, దాసుని యొక్క స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. కారణం ఏమంటే ఆదాము సంతానమును మరలా పునరుద్ధరించడానికి, దేవుని కుమారులను వారి యొక్క స్థానములోనికి తీసుకురావడానికి. హల్లెలూయా. దేవుని కుమారుతల యొక్క స్థానములోకి తీసుకురావడానికి ఈయన దాసుని స్వరూపం ధరించాడు, మానవుని స్వరూపం ధరించాడు, రిక్తునిగా చేసుకున్నాడు. దాసుడిగా మారిపోయాడు యేసుక్రీస్తు వారు. దాసుడిగా మారిపోయాడండి. దాసుడిగా మారిపోయి ఇప్పుడు ఏం చేయాలంటే ఆదాము పోగొట్టుకున్న దాన్ని మరలా ఆయన పునరుద్ధరించాలి. ఏం పోగొట్టుకున్నాడు? పెళ్లి వస్త్రం పోగొట్టుకున్నాడు, అధికారం పోగొట్టుకున్నాడు, ఇంకా ఏం పోగొట్టుకున్నాడు? ప్రపంచాన్ని ఏలే మా పలుకుబడిన మాట శక్తిని పోగొట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యోర్దాను నదిలో ఆయన బాప్తిసం పొందుకున్నప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని మాత్రమే చెప్పాడు బాప్తిసం పొందినప్పుడు. కానీ ఈయన ఆ యొక్క రూపాంతర పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, రూపాంతర పర్వతం మీద ఆయన పరిశుద్ధాత్మగా మేఘము ఆయనను ఆవరించినప్పుడు, ఆ మేఘములో ఆయన ప్రవేశించినప్పుడు, ఆ మేఘములో నుండి ఒక స్వరం వస్తా ఉన్నది. ఆ స్వరం ఏంది? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఇప్పటి నుండి ఈయన స్వరమును మీరు వినుడి. కానీ యోర్దానుడు ఆ మాట చెప్పలేదు, ఈయన మాట వినుడి అని. హల్లెలూయా. కానీ రూపాంతర పర్వతం మీద పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క ఏమంటున్నాడు దాన్ని? పరిశుద్ధాత్మ ముసుగును మరలా ఇస్తా ఉన్నాడు, మరలా అధికారాన్ని ఇస్తా ఉన్నాడు, మరలా ఏలి మాట ద్వారా ఏలే అధికారాన్ని యేసుక్రీస్తు వారు పొందుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఆదాము పోగొట్టుకున్నాడు, మొదటి ఆదాము. కడపటి ఆదాము దాన్ని మరలా పునరుద్ధరిస్తా ఉన్నాడు. అందుకే మొదటి ఆదాము ఏమంటున్నాడంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు మాట్లాడు, మొదటి ఆదాము జీవించడి ప్రాణి అయ్యను, ప్రభువైన యేసుక్రీస్తు జీవింపజేయు ఆత్మ అయ్యను. అవునా కదా? జీవింపజేయ ఆత్మ ఆయన నడలేదా? ఎందుకు అంటే ఆయన దేవుడు కనుక. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, అందుకే ఆ రూపాంతర పర్వతం మీద ఆయన రూపాంతరపరచబడుతున్నప్పుడు ఆయన పొందాడు అనడానికి సాక్ష్యం కావాలా? ఆయన అధికారం పొందాడు, పలుకుబడిన మాట ద్వారా ఆయన అధికారం పొందుకున్నాడు, సృష్టి మీద అధికారం కలిగి ఉన్నాడు, ఆ పెళ్లి వస్త్రమును పొందుకొని ఉన్నాడు అని చెప్పడానికి ఆయనకి సాక్షులు కావాలా? హల్లెలూయా. ఆయన ఎవరిని సాక్షులను తీసుకోలేదు అనుకో, ఆయన వచ్చి చెప్పుకున్నాడంటే ఆ సాక్ష్యం తెలదు. అది ధర్మశాస్త్రం అండి. అవునా కదా? చూడండి, ద్వితీయోపదేశ కాండం ఒక మాట ఉంటుంది, అది చదివే ముందుకు పోదాం మనం. 19వ అధ్యాయం 15వ వచనం, 19:15 ఒక మాట ఉంటుంది చూడు. అబద్ధ సాక్ష్యం గురించి మాట్లాడుతూ అక్కడ ఒక మాట అన్నాడు ఆయన. ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరించకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక అబద్ధ సాక్ష్యమును స్థిరపరచాలంటే ఎంతమంది ఉండాలి అక్కడ? ఇద్దరైనా ఉండాలా, కనీసం ముగ్గురైనా ఉండాలా. హల్లెలూయా. అలా ధర్మశాస్త్రంలో దేవుడు ఒక విధి చట్టమును లాను పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు అలా పెట్టిన దేవుడే తన కుమారుడు రూపాంతర పర్వతం మీద రూపాంతరం పొందుకొని ఆ యొక్క మహిమ మేఘము చేత నింపబడి దత్తపుత్రత్వమును పొందుకున్నప్పుడు, ఆ దత్తపుత్రత్వమును ఆయన పొందుకున్నాడు, ఆ అధికారమును ఆయన పొందుకున్నాడు, ఆ యొక్క ఏలే శక్తిని ఆయన పొందుకున్నాడు, మాట్లాడే శక్తిని ఆయన పొందుకున్నాడని సాక్ష్యముగా యోహాను, పేతురు, యాకోబు అనే ముగ్గురు వ్యక్తుల్ని సాక్షులుగా ఆయన అక్కడ తీసుకెళ్ళాడు. అందరికి అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అదేనండి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆదాము పోగొట్టాడు, కడపటి ఆదాము దాన్ని తీసుకురావడానికి మొదటగా ఆయనే దత్తపుత్రత్వాన్ని పొందుకున్నాడు. ఆ దత్తపుత్రత్వాన్ని పొందుకొని ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఆయన దత్తపుత్రత్వాన్ని, వాగ్దానములను, దానికి సంబంధించిన వాటిని కూడా ఇశ్రాయేలు ప్రజలు తన స్వకీయములు ఆయన అంగీకరించక ఆయన త్రోసివేసినందున ఆయన ఇశ్రాయేలు ప్రజల యొద్ద నుండి అన్యజనుల యొద్దకు వచ్చాడు. వింటున్నారా? హల్లెలూయా. ఎప్పుడైతే వచ్చారో నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు అన్యజనులకు ఆయన దత్తపుత్రత్వము ఇవ్వాలి. మీరు కనుక గమనిస్తే నోవాహు కాలం అయిపోయింది. అప్పుడు నోవాహు కాలం తర్వాత ధర్మశాస్త్ర కాలం, మోషే కాలం వచ్చింది. మోషే కాలం అయిపోయిన తర్వాత ప్రవక్తల కాలం వచ్చింది. ప్రవక్తల కాలం అయిపోయిన తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను కాలం వచ్చింది. బాప్తిస్మిచ్చి యోహాను కాలం అయిపోయిన తర్వాత కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కుమారుడుగా పంపించాడు ఆయన. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు అంగీకరించక ఆయన త్రోసివేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే చదవండి. ఇప్పుడు నేను మీకు ముందుకు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాను. ఏమంటున్నాడంటే లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయం 21-24 వచ్చిన చదవండి. వారు ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. ఆమేనేనా? హల్లెలూయా. అందరూ వింటున్నారా? అక్కడ ఏమన్నాడంటే, అక్కడే కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు కుమారుడిగా వచ్చాడు. ఆమె ఇక్కడేమంటున్నాడంటే వారు సమస్త జనుల చేత క్షమించండి, ఇశ్రాయేలు ప్రజలు వారు సమస్తమైన అన్యజనుల మధ్యకు పోదురు. ఇంకా అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత తొక్కబడును. ఎవరు కాలములు సంపూర్ణమగు వరకు? అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు. ఆడ ఇశ్రాయేళ్ల కాలములు సంపూర్ణమైన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు, వారి కాలము పరిపూర్ణమైనప్పుడు. ఆమేన్. ఇప్పుడైతే ఇక్కడేమంటాడంటే అన్యజనుల కాలము సంపూర్ణమగు వరకు యేసుక్రీస్తు మామూలుగా రాడు, మనిషి కుమారుడిగా మన దగ్గరికి. యేసుక్రీస్తు కాలం తర్వాత పరిశుద్ధాత్మ బాప్తీసముగా సంఘం మీద కుమ్మరించబడిన కాలం, తర్వాత సమస్తల కాలం, సంవత్సర కాలం తర్వాత మరల పెంతెకోస్తు కాలం, పెంతెకోస్తు కాలము తరువాత దేవుని కుమారులను కుమార్తెలను స్వీకరించే కాలం ఉన్నది. ఆమేన్. ఇప్పుడు దేవుని కుమారులను కుమార్తెలు స్వీకరించే కాలం ఎప్పుడుదంటే అన్యజనుల కాలములు సంపూర్ణమవుతున్నప్పుడు వస్తుంది. వింటున్నారా? ఇప్పుడు అన్యజనుల కాలములో ముగింపులో మనం ఉన్నాం. అన్యజనుల కాలం యొక్క ముగింపులో మనం ఉన్నాం. హల్లెలూయా. అన్యజనుల యొక్క కాలముల యొక్క ముగింపులో మనము ఉన్నాము. కనుకనే నోవాహు దినముల్లో ఎలాగుండనో మనుష్య కుమారుడి దినముల్లో కూడా అలాగనే ఉండుని ప్రవచన ప్రకారము, మలాకి 4వ అధ్యాయం 5-6 వచనముల ప్రవచన ప్రకారము మీకు ఏలియా ఆల్రెడీ వచ్చను, కానీ మీకు మనసుంటే రాబో ఏలియా ఇతడే అని చెప్పబడిన ప్రవచన ప్రకారము ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనుష్య కుమారుని పరిచర్య కొరకు ఆయన వచ్చాడు. హల్లెలూయా. అక్కడ కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు, అన్యజనుల యొక్క కాలములు పరిపూర్ణమైనప్పుడు ఇప్పుడు కూడా వచ్చాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు? అప్పుడు ఎందుకు వచ్చాడంటే ఇజ్రాయెల్ను మార్చడానికి. కానీ వారు వెళ్ళలేదు, తోసేశారు. వారు త్రోసేసిన తర్వాత మన దగ్గరికి వచ్చాడు. ఈ 2000 సంవత్సరాలు
ఈ 2000 సంవత్సరాలు వింటున్నారా? ఈ సంవత్సరాల కాలాలు ఈ కాలంలో దేవుడు చూసి చూడనట్లుగా విడిచిపెట్టేశాడు. పట్టించుకోలేదు. మారు మనసు ఉంటే చాలు, బాప్తిసం తీసుకుంటే చాలు, ఎట్లున్నా పర్వాలేదు, శుద్ధీకరణ ఉంటే చాలు, నీతికరణ ఉంటే చాలు, అన్ని భాషలు మాట్లాడినా కూడా పర్వాలేదు. ఒకప్పుడు పట్టించుకోలేదు దేవుడు. కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని కోరుతా ఉన్నాడు. అందరూ కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న వాళ్ళు మారాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నదే, దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నదే, అది దేవుని యొక్క సంకల్పమై ఉన్నదే. అందుకే ఆయన ఏం చేశాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు సమస్తల కాలం ఇక చెల్లదు. సమస్తల సోది చెత్త చెల్లదు. ఇక్కడ సమస్త ఏదైనా సోది చెప్పుకొని అది మనకు సంబంధం లేదు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ప్రవక్తలో ఉండి ఏం చెప్తున్నాడు అది మనకు అవసరమైనది. ఇప్పుడు మనము దత్తపుత్రులముగా మారాల్సిన సమయం ఇది. ఆ రోజు యేసుక్రీస్తు ఏ విధంగా దత్తపుత్రుడుగా, కుమారుడిగా మారాడు, దత్తపుత్రత్వం పొందుకున్నాడు, అదేవిధంగా మనము కూడా దత్తపుత్రత్వమును పొందుకొని క్రీస్తు యేసు లోపట మనమందరము కూడా పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఏదైతే అన్ని జనుల నిమిత్తమైన ఆలోచించాడో ఆ ఆలోచనలన్నీ ఆయన చిత్తమంతయు ఈరోజు భూమి మీద ఆయన నెరవేర్పు చేస్తూ ఉన్నాడు. సమస్తము కూడా జరిగిస్తున్నాడు అంతే. ఇప్పుడు హల్లెలూయా. ఎవరు ఏది మాట్లాడుకున్నా మనకు అవసరం లేదు. హల్లెలూయా. అందుకే పాపమును గురించి మాట్లాడితే ఇక్కడ అంటున్నాడు చూడండి, 6వ వచనంలో 1:6 మాట్లాడుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6. చదవండి సిస్టర్. దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆమేన్. గ్లోరీ. 8వ వచనం దాకా చదవండి దయచేసి. ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఆయన ఏర్పరచుకొనెను, దేవుని యొక్క ఐశ్వర్యమును బట్టి యేసుక్రీస్తునందు ఆయన రక్తము వలన, ఆయన ఎవరి రక్తం వలన? దేవుని యొక్క రక్తము వలన, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం వలన మనకేం కలుగుతూ ఉన్నది? విమోచన. అనగా మన అపరాధములకు, పాపములకు క్షమాపణ కలుగుచున్నదే. చాలు సిస్టర్. హల్లెలూయా. ఏం చేస్తున్నాడట ఆయన? మనకి మన అపరాధములకు, మన పాపములకు క్షమాపణ. ఎప్పుడు? ఈ కాలంలో, కాలము పరిపూర్ణమవుతున్న కాలంలో, సంపూర్ణమవుతున్న కాలంలో. హల్లెలూయా. ఏమంటున్నాడు ప్రవక్త? ఒక మాట చెప్పాడు. నేను ఒక వ్యక్తిని పాపి ఎప్పుడు అవుతాడు? ఒక వ్యక్తి ఇక్కడ చెప్పాడు ఆయన, మన పాపములు క్రీస్తు యేసు ఎదుట మన పాపములకు, అపరాధములకు విమోచనము కలుగుచున్నది అన్నాడు పౌలు గారు. అంతేనా? ఏమండి? హల్లెలూయా. ఎక్కడ 6వ చదువు మధ్య నుంచి, యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట, అంటే దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన నిర్ణయించెను ప్రేమ చేత. 7వ వచనం చూడండి, దేవుని కృపా మహేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, అంటే యేసుక్రీస్తు యందు, ఆయన యేసుక్రీస్తు రక్తము వలన మనకు విమోచనము, అంటే మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు ఏం కలిగి ఉన్నదట? అంటే మన పాపాలకి, మన పాపములకు ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. మన పాపములకు క్షమాపణ కలిగింది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దాని గురించి మాట్లాడుతూ ప్రవక్త ఒక వర్తమానంలో అంటాడు, పుత్ర స్వీకారము అనే వర్తమానంలో. నేను మీకు అందరికీ కూడా
చదివి వినిపించడానికి ఇష్టపడుతున్నా. చాలా నీట్గా, చాలా బాగా దేవుని యొక్క ఆత్మ మాట్లాడిందని మీరు గమనించండి. అది 56 పేరాలో మెసేజ్ హబ్లో 60వ సంవత్సరం 5వ నెల 18వ తేదీ అడాప్షన్ పుత్ర స్వీకారము 2వ భాగమైన వర్తమానం అంటున్నాడు 56 పేరాలో. నేను చదువుతాను, అందరూ కూడా గమనించి జాగ్రత్తగా నోటీస్ అర్థం చేసుకోండి. దానిని మనము ఏ విధంగా పొందుకున్నాం, దానిని మనం ఎలాగ ఎరుగుదుము. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని నిర్ణయించెను. ఎవరు వీరు? ఏర్పాటు చేయబడిన ఎవరు వీరు? ఆ వాగ్దాన దేశంలో ఉన్నవారు. అర్థమైందే? ఏ వాగ్దాన దేశంలో? దేవుని యొక్క వాగ్దాన దేశంలో ముందుగా ఉన్నవారు, పరలోకంలో ఉన్నవారు. హల్లెలూయా. తన చిత్తానుసారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనను మనము స్తుతించున్నట్లు ఆయన దేవుడు మనము ఆయనను స్తుతించవలెను. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు క్రీస్తునందు మనల్ని ఏర్పరచుకొనెను. ఎవరి రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఎవరి రక్తం వలన? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉంటున్నాడు 57వ పేరలో, పుత్ర స్వీకారము యొద్దకు నేను వెళ్ళవలసి ఉన్నది, కానీ పాపములు యొద్ద ఇచ్చట నేను ఒక నిమిషం ఆగుదును. పాపం గురించి మాట్లాడుతున్నాడు. మనకు పాప క్షమాపణ కలగాలి అంటే ఏమండి? పాప క్షమాపణ కలగాలి అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ఎదుగు రావాలి. ఇప్పుడు మనకి పాపం అంటే ఏందో మనకు తెలియాలా? హల్లెలూయా. ఏమంటారు? మనకు పాపం గురించి మొదట తెలిసినప్పుడే పుత్ర స్వీకారం గురించి మనం పొందుకోగలం. ఆయన యొక్క రక్తమే మన పాపములకు విమోచన కలుగుచున్నది, క్షమాపణ కలుగుచున్నది అన్నాడు. ఆమె అందుకే పాపములు అను మాటను మీరు గమనించుచున్నారా? అందరూ గమనించున్నారా? నేను కూడా గమనిస్తున్నా. పాపము చేసినందుకు ఒక పాపిని దేవుడు శిక్షించడని మీరు ఎరుగుదురా? పాపము చేసినందుకు ఒక పాపిని దేవుడు శిక్షించాడు అని మీరు ఎరుగుదురా? కానీ ఎప్పుడు దేవుడు శిక్షిస్తాడు అంటే ఒక పాపిగా ఉండినందుకే అతన్ని శిక్షించడు. పాపములు చేసినందుకు ఆయన శిక్షించడు. పాపిగా ఉండిపోయి మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందుకోకుండా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరమును పొందుకోకుండా, ఈ కాలంలో ఇస్తున్న దత్తపుత్రత్వము స్వీకారమును పొందుకోకుండా, నాకు అంతా తెలుసు, నాకేం నువ్వు చెప్పేది అంటే వాడు పాపిగా ఉన్నందుకు దేవుడు శిక్షిస్తాడు. పాపము చేసినందుకు కాదు, పాపిగా ఉన్నందుకు కాదు. హల్లెలూయా. ఎందుకు శిక్షిస్తాడట? ఒక పాపిగా ఉండినందుకే అతనిని శిక్షించను. ఒక పాపి పొగ త్రాగినచ్చు అందుకు అతన్ని శిక్షించడు. ఒక పాపి పొగ త్రాగినచో అందుకు అతన్ని శిక్షించడు. ఎందుకంటే అతడు ఒక పాపియే. చూచారా? అతనికి ఏ పాపములు లేవు. పాపికి పాపములు ఉండవు. అతడు కేవలం ఒక పాపి. అతడికి ఏ పాపములు లేవు, కానీ నీకు పాపము గలదు. ఎవరికి? క్రైస్తవులతో అంటున్నాడు. మనకైతే పాపాలు ఉన్నాయి, కానీ దేవుణ్ణి నమ్ముకోవడానికి కూడా పాపే, ప్రారంభం నుండి పాపే. హల్లెలూయా. అందరూ నాకు అర్థమైంది ఉందా? మీకు అర్థం కూడా మళ్ళీ ఒకసారి చెబుతాను. అతడికి ఏ పాపాలు లేవు, కానీ నీకు పాపము గలదు. క్రైస్తవులకు మనకు మీకు పాపములు ఉన్నవి. మీరు గమనించండి, ఆయన ఇక్కడ సంఘముతో మాట్లాడుచున్నాడు, ఆమెను సరిదిద్దుచున్నాడు, అంటే సంఘమును సరిదిద్దుచున్నాడు. చూచారా? పాపముల క్షమాపణ. పాపములు మనము పాపము చేయదము. ఎవరు? సంఘం పాపాలు చేస్తుంది, కానీ పాపి కేవలం ఒక పాపియే.
ఎప్పుడు నుండి? ప్రారంభం నుండే పాపి. మనం దేవుడి దగ్గరికి ఎందుకు వస్తామంటే పాపాన్ని క్షమించుకోవడానికి దేవుడి దగ్గరికి వస్తాం. 58వ పేరలో అంటున్నాడు, మంచిది సహోదరుడా, సహోదరి, అతడు ఎవరినో కాల్చి చంపాను ఒక సహోదరుడు, దాన్ని గురించి నీవేమి చేయదువు అని మీరందరూ, అది నా పని కాదు. ఎవరైనా కాల్చి చంపేస్తే ఈయన దగ్గరకు వచ్చి, ప్రవక్త దగ్గరకు వచ్చి, నువ్వేం చేస్తావు ఎవరైనా కాల్ చేస్తే అని అంటే, చెప్పడం నా పని కాదు. హల్లెలూయా అంటున్నాడు ఆయన. అది చెప్పడము, ఆ కాల్ చంపాను దాని గురించి నువ్వేమి అందు అని అంటే, అప్పుడు ఆయన అది నా పని కాదు, నేను సంస్కర్తను కాదు, కానీ నేను ఒక బోధకుడను. చట్టం వారిపై చర్య తీసుకుంటుంది. ప్రభుత్వము చట్టం ఏం చేస్తుంది? కాల్చిన వాటి మీద చర్య తీసుకున్నాను. వారు సంస్కర్తలు, అది వారి పని. ఎవరు? చట్టం పెట్టిన వాళ్ళందరూ సంఘ సంస్కర్తలు. వింటున్నారా? చూచుకొను. అయితే ఒకడు వ్యభిచారము చేసను, చట్టము దాన్ని చూసుకొను, అది అతనికి చట్టమునకు మధ్య ఉన్నది. నేను సంస్కర్తను కాదు దాని గురించి తీర్పు తీర్చడానికి. వింటున్నారా? నేను ఒక సంస్కర్తను గాను, నేను ప్రజలను సంస్కరించను, వారిని నేను మార్చవలనుకుంటున్నాను. నేను ఒక బోధకుడును. గమనించారా? వారిని దేవుని ఎదుకు నడిపించటే నా యొక్క పని. తప్పు చేసిన వాళ్ళు మనం ఏం చేయాలా? దేవుని ఎదుకు నడిపించడమే మన యొక్క పని. ప్రవక్త కూడా దేవుని ఎదుకు నడిపించడమే మన పని. హల్లెలూయా! నడిపించటే నా పని. వాడు పాపము చేసినప్పుడు దానికి అతడే బాధ్యత వహించును. అతడు ఒక పాపి ఎగును, హెచ్చు దశలో అతనికి శిక్ష విధించును. ప్రారంభము నుండియే వాడు పాపి. అతడు మొదట మెట్టు యొద్దకు కూడా రాలేదు. అతడు ఎక్కడా లేడు. చెప్పాలంటే అతడు ప్రారంభము నుండే పాపి. అతడు పాపి కనుక ఏ పాపములో అతనికి లేవు. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే తప్పిదం చేస్తే క్షమాపణ అడగడానికి వస్తాం. మన పాపముల వలన, మన పాపములు ఆయన రక్తం వలన మనకి విమోచనము, పాప క్షమాపణ కలుగుచున్నది అన్నాడు. కానీ లోకంలో చేసే పాపాల కోసం చట్టాలు చూసుకుంటే అది నాకు పని లేదు. ఒకవేళ నేను ఏదైనా ఆయనకి చెప్పదలుచుకుంటే అతన్ని దేవుని దగ్గరికి రమ్మంటాను, దేవుడే ఆయన్ని క్షమించాలా. ఒకవేళ రాకపోతే ఆడు పాపిగానే మిగిలిపోతాడు. హల్లెలూయా. మనం ఎందుకు వస్తున్నామంటే పాపాలని క్షమించుకొని దేవునిలో ముందుకు సాగడానికి. హల్లెలూయా. వింటున్నారా? అర్థమవుతున్నదా? అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు ఇక్కడ, అదే మనం చదివాం. ఏమంటున్నాడు చూడండి, అక్కడ చదవండి బ్రదర్. అపోస్తలుడైన పౌలు గారు అంటూ 7వ వచనం 1:7 ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఆయన యేసుక్రీస్తు యొక్క రక్తము వలన మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనం తప్పులు చేశాం, అపరాధాలు చేశాం, పాపములు చేశాం. అది పాపం అని మనకి ఎప్పుడు తెలియజేయబడిందంటే వాక్యం ఎద్దకు వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అది పాపం అని తెలియజేయబడింది. కాబట్టి దేవుడు మన పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాపములకు, అపరాధములకు ఆయన రక్తం వలన మనకి పాప క్షమాపణ, విమోచన అనుగ్రహిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడిన మున్పే ఎవరినైతే ఆయన నిర్ణయించాడో వాళ్ళందరిలో ఎవరిని కూడా ఆయన పోగొట్టుకొనక అంత దినమని నేను వాళ్ళని లేపుతానన్నాడు. ఆయన తండ్రి ఆకర్షించింది ఎవరు నా యొద్దకి? తండ్రి ఆకర్షించింది మనమేమి ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి నో సార్ అమ్మా మనమేం చేయలేం. తండ్రి ఆకర్షిస్తేనే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం దగ్గరికి రాగలడు ఒక వ్యక్తి. దేవుడు ఆకర్షించకుండా ఒక వ్యక్తిని మనం బలవంతంగా దేవుని ఎద్దకు తీసుకురాలేం. అతనికి పాప క్షమాపణ కలిగించలేం, అతనికి విమోచన అనుగ్రహించలేం. కేవలం సంఘంలో తీసుకొచ్చి కూర్చోబెట్టగలం అతనికి. హల్లెలూయా. 8వ వచనం చదవండి. 1:8.
ఇప్పుడు చూడు, కాలము సంపూర్ణమైనప్పుడు అది జరగవలసిన ఏర్పాటు ఉందట దేవుడికి జగత్తు పునాది వేయబడక మునిపే. ఆ జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన హల్లెలూయా ఆయన చిత్తమును గురించిన మర్మమును మనకు చేసి మనము దేవుని గురించిన సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగునట్లు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసను. చదవండి బ్రదర్ పెద్దాక. ఏం చేస్తాడు? ఈ కార్యాన్ని బట్టి, ఈ కారణమును బట్టి ఏం చేసిన? పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని. హల్లెలూయా. సమస్తము కూడా క్రీస్తు యేసు లోపల ఏమైపోవాలట? పరలోకములో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ సమస్తము కూడా క్రీస్తు యేసు లోపట ఒకటైపోవాలి. హల్లెలూయా. అందరూ ఆమేనేనా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. అది ఎప్పుడు జరుగుతుంది? కాలము పరిపూర్ణమైనప్పుడు. ఇప్పుడు మనకు కాలం పరిపూర్ణమైంది, మన కాలం పరిపూర్ణమైపోయింది. దాని గురించి మాట్లాడుతూ దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉన్నది వర్తమానంలో. ఏమంటా ఉన్నాడంటే, కాలం పరిపూర్ణం అవడం అంటే ఇక రోగము మూసివేయబడుతుంది, మరణము మూసివేయబడుతుంది, సమాధులు తెరవబడతాయి, ఒక పునరుద్ధరణం కలుగుతుంది, భూమి సమస్త సృష్టి మూలుగుట ఆపివేయబడుతుంది. ఆపివేయబడాల దేవుని కుమారులు ప్రత్యక్షమవుతా ఉన్నప్పుడు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. కాలము పరిపూర్ణమైనప్పుడు ఏమైపోయింది? మృతుల పునరుద్ధానం జరుగుతుంది. సృష్టి ఇది వరకే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదే. హల్లెలూయా. ఎందుకు? దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు. అవును కాదా? దేవుని కుమారులు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? అక్కడ ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళకి యేసుక్రీస్తు ఏ విధంగా దత్తపుత్రత్వం పొందుకున్నాడో, పుత్ర స్వీకారం పొందుకున్నాడో, అలాగా నీటి బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థిస్తూ ఉంటే ఆయన పుత్ర స్వీకారం ఇస్తా ఉన్నాడు, పుత్ర స్వీకారం ఇస్తా ఉన్నాడు. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఆయన స్వీకరిస్తా ఉన్నాడు. దేవుని ఆత్మను అనుకరిస్తా ఉన్నాడు, దేవుని యొక్క ముద్రను అనుకరిస్తా ఉన్నాడు. ఇది ఎప్పుడైతే చివరి గొర్రె చేత ముగించబడుతుందో కాలం పరిపూర్ణమవుతుంది, ఒక పునరుద్ధానం కలుగుతుంది. ఈ దినములో ఒక దినమున హల్లెలూయా ఏం కలుగుతుంది? ఒక పునరుద్ధానం, రూపాంతరపరచబడి శక్తి చేత శరీరం రూపాంతరపరచబడి ఒక మృతుల పునరుద్ధానం కలుగుతుంది. దేవుని యొక్క పునరుద్ధరించబడతాయి. మరణం ఇక ఉండదు, కాలం అనేదే ఉండదు, సమస్తము కూడా ముగించబడతాయి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. అందుకే దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. చదవండి ఇక్కడ ఏమంటాడంటే, 1 కొరింథీయులు, నేను ముగిస్తాను, 1 కొరింథీయులు ఏకమును గురించి మాట్లాడుతూ ఏకం కావాలని కోరుకున్నాడు కదా. ఆయన ఎలా ఏకం కావాలనుకుంటున్నాడు? పరలోకంలో భూమి అందును. అక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులు 12:13. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే ఒక్క పరిశుద్ధాత్మ బాప్తిసమందే మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారు, ఒక్క ఆత్మలో పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే హల్లెలూయా. అవయముగా ఉండక, శరీరం ఒక్కటే అవయములుగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నదో నేను చెయ్యగాను గనుక. చాలు బ్రదర్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. ఇప్పుడు పరలోకములో ఉన్న వారందరూ
వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ముందు నిర్ణయంలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుని చిత్తమును గూర్చిన పరిపూర్ణమైన మర్మమును తెలుసుకోవడానికి భూమి మీదకి పంపించాడు. ఆమె ఇప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చి ఏం చేయాలంటే దేవుని చిత్తము ఏమైనదో తెలుసుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మ బాప్తిసము ద్వారా యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా సిద్ధియుడైనా అన్యుడైనా ప్రపంచంలో ఏ జాతికి సంబంధించిన వ్యక్తి అయినా ఒకే పరిశుద్ధాత్మ బాప్తిసము ద్వారా ఏకముగా సమకూర్చబడి మరలా పరలోకమును కొనుక్కోబడి అదే రూపాంతరపరచబడుట. మనకు అర్థమైందా? హల్లెలూయా. గమనించండి, దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఆదాము దాన్ని శ్రీమతి ఆదాము దాన్ని ఫెల్ డౌన్ పడిపోయేటట్టు చేశాడు. ఎవరు చేయలేని కార్యాన్ని దేవుడే శరీరాలు వచ్చి దాన్ని పునరుద్ధరించాడు. హల్లెలూయా. పునరుద్ధరించిన ఆయన అన్యజనుల కాలంలో మనిషి కుమారుడిగా వచ్చి ఆయన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మరలా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోయేటట్టు దేవుడు చేస్తాం. ఆమె ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళిపోయే సమయం. ప్రవక్త ఒక మెసేజ్లు అంటాడు, ఏ గూటి పక్షులు 2 గూళ్ళు ఉన్నాయి, ఒకటి కింద గూడు ఒకటి పై గూడు, ఒకటి కింద గూడు ఒకటి పై గూడు, మన గూడు పరలోకం. అవునా? హల్లెలూయా. మంది కిందది కాదు, వింటున్నారా? మంది కింద కాదు. మనం పరదేశులమును యాత్రికులను దేవుని ప్రజలైనా శుద్ధై ఉన్నారని పౌలు గారు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఒకరి ద్వారా మరణము, ఇంకొకరి ద్వారా పునరుద్ధానం. ఒకరి ద్వారా మరణము, ఇంకొకరి ద్వారా మృతుల పునరుద్ధానం, నిత్య జీవము. అదే దేవుని గురించినటువంటి చిత్తముని గురించిన మరణం. హల్లెలూయా. ఇది తెలుసుకోవాలని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనం రావాలని ముందుగా దేవుడు నిర్ణయించాడు. దత్తపుత్రత్వం పొందుకోకపోతే దాన్ని పొందుకోలేము. పుత్ర స్వీకారం పొందుకోకపోతే ఆ నిత్య జీవం పొందుకోలేము. అందుకనే మనం ఈరోజు ఏం పొందుకోవాలంటే పుత్ర స్వీకారమును పొందుకోవాలి. హల్లెలూయా. అందుకే అర్థమవుతుందా? పుత్ర స్వీకారం పొందుకోవాలంటే ఏం చేయాలి సార్? ఏం చేయాలా? ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. పగుల్లో కాదు పని, నీకు రాత్రుల పని. నీకు పని ఏంటంటే పగుల్లో కాదు, రాత్రుల పని. రాత్రులు నువ్వు ఎంత ప్రార్థిస్తావో, పగులు నిద్రపో బాగా వచ్చిన బదుల నువ్వు రాత్రులు ఎంత ప్రార్థిస్తావో అంతగా దేవుడు నిర్ణయిస్తాడు. హల్లెలూయా. మనకి వాక్యము కావాలా, ప్రార్థన కావాలా. నువ్వు 2 సమానంగా నీ జీవితంలో ఉన్నప్పుడే నువ్వు విజయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, మనము దేవుని ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని క్రీస్తు యేసు లోపట జగత్తు పునాది వేవడక మునిపే దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. అందుకే మన పాపములకు, మన దోషములకు, మన అపరాధములకు విమోచన, క్షమాపణ ఈ దినమున కలుగుతుంది. ఈ గడియ వర్తమానం. ప్రతి కాలంలో రక్తం ఉంది. దేవుని చిత్తం మీద, రక్తం మీద మాట్లాడతాను ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే. కాబట్టి ఖచ్చితంగా మనం ఖచ్చితముగా ప్రార్థించాలి. చెప్పుడైన వర్తమానం ప్రభు దీవించును గాక, ప్రభువును ఆశీర్వదించును గాక. షలోమ్. ప్రార్థన చేసుకున్నాం.